హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూడండి మా చిన్నగాడు అరే క్యూట్గా పట్టుకున్నాడు ఇందాక చెయ్యి, మళ్ళీ వదిలేశాడు వాళ్ళ అన్నది. చిన్న ఇటు చూడు ఇక మన ఫ్రెండ్స్కి చూపిస్తాను ఈ వీడియో. చిన్న చూడు ఇటు చూడు ఏం చేస్తున్నా అన్న చిన్నాడు. ఇటు అన్న చూడు ఏం చేస్తాడు. వావ్ ఎంత క్యూట్ బాండింగ్ రా. చేతులు చూడు ఎట్లా పట్టుకున్నాడు. అన్న చెయ్యి వదిలేవానే నువ్వు. పత్తుకో గట్టిగా వదలకు. పత్తుకో అన్న ఏం చేసినావే ఈరోజు నువ్వు? స్కూల్లో ఏం చేసినావు ఇవాళ? సే ఇన్కంప్లీట్ రాసిన. సిట్ రైట్ ఫస్ట్ చెప్పు. ఏం చెప్పాలి? ఏం చేసినావు స్కూల్లో? మొత్తం చెప్పాలి. ఇన్కంప్లీట్ రాసిన. ఎందుకు ఇంత ఇన్కంప్లీట్? వన్ డే వెళ్ళకపోతే ఇంత ఇన్కంప్లీట్ అయిందా? ఈ మధ్య వెళ్తే కొంచెం కూడా ఇన్కంప్లీట్ ఉండదు. అవునా అన్న నువ్వేం చేసినావే ఈరోజంతా? మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎంత సపోర్ట్ చేస్తాడో, క్యూట్గా వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు డే అంతా కూడా. బాగా అనిపించింది నాకైతే. ఈరోజు ఏం చేశాను తెలుసా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన 1 hour వరకు 2 hours వరకు బాగా ఆడుకున్నాడు గుడ్డోడు. మంచిగా ఆడుకున్నాడు. లేచి ఏమన్నా కొద్దిసేపు ఏడ్చినట్టు ఏడ్చేసి ఇక శుభ్రంగా పడుకున్నాడు. ఎప్పుడు లేచాడు తెలుసా? 2 hours తర్వాత హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా 5:30 వరకు లేవలేసును. ఎంత మంచిగా పడుకున్నాడు అంటే అంత మంచిగా వాళ్ళ ఇంట్లో మస్తు సపోర్ట్ చేశాడు తమ్ముడు తెలుసా నాకు. ఎవరింటికి వెళ్ళాం అనుకో, గెస్ట్ చేయ ఒకసారి. శ్రావణి సరిత వాళ్ళ ఇంటికి. నువ్వు కొన్ని అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లెక్క చెప్పాలి. గెస్ట్ చేయి. అదే ఛాన్స్. శ్రావణి, సరిత, శ్రవంతి, సునీత. నో సరిత అనమాట. సో సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సరిత ఎవరు వాళ్ళకి తెలియద్దా? సరిత ఎవరు అంటే నా ఫ్రెండ్. నీకు తెలుసా సరిత? తెలుసు కదా, నా ఫ్రెండ్. నాకు మా ఇంటి దగ్గర క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో వీడు ఏం చేస్తాడు చూపి. నీతో మాట్లాడతలేవానే? మాట్లాడాలా నీతో ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడిరా దాన్ని కడికి. చిన్నగా ఏం మాట్లాడాలి? అన్నతో మాట్లాడు. నువ్వు మాట్లాడిరా. చిన్ను ఏం చెప్తుంది? బాగుంది, ఎత్తుంది, మంచిగా ఉంది. నో మమ్మీ నో అన్న చేయబట్టుకో. క్యూట్ ఉంటుంది కదా చిన్నగా. నీకు ఒకటి అడుగుతా, ఒక క్వశ్చన్. ఏంటి అడుగు. ఏమడగాలి అంటే పందికి ఎన్ని చెవులు ఉంటాయి? చెవులా? చేతులు ఎందుకు ఉంటాయిరా? 4 కాళ్ళు ఉంటాయి పందులకి. చెయ్యిలు ఉండవా? కాళ్ళే కదా అవి 4 ఉండేది. 4 కాళ్ళేనా? 4 కాళ్ళు వెనుక 2. అవి ఇట్లా పెట్టుకొని నడుస్తాయి కదా, 4 ఉంటాయిగా. పంది ఇలా ఉంటుంది. ఇది సపోజ్ గా చెయ్యి అనుకో. చెయ్యిలకి ఇక్కడ ఇదొకటి ఉంటుంది. అంటే ఎన్ని కాళ్ళకు కూడా ఉంటాయి? ఉన్నాయిగా ఇప్పుడు రౌండ్ గా. ఇట్లా రౌండ్ గా ఉంటాయి. వీడేం చెప్తాడు చూడు, నీ సైడ్ ఎట్లా చూస్తాడు. కింద ఉంటాయి కదా, ఆ కింద దాన్ని ఫింగర్స్ అంటారు, చెయ్యిలు అంటారు. అవునా? ఓకే నేను ఓడిపోయినా. ఓకేనా?
ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేసినా తెలుసా? గో. నీకు మన తెలంగాణలో చేస్తాం కదా సోను, సర్వపిండి తెలుసా? తెలుసు. సర్వపిండి విన్నావు ఎప్పుడే? నాకు అత్త పంపించింది కవర్లో. అది సర్వపిండి చేసింది నా కోసం. ఇంకా ఇవాళ ఎగ్ కర్రీ నాకు ఇష్టం అనేసి చేస్తా అన్నది. ఎగ్ కర్రీ మనం తినాం కదా ఇవాళ, నాన్ వెజ్. ఇవాళ శనివారం కదా. మామ ఫోన్ చేసి అంజలికి చాలా ఇష్టము అది ఎగ్ కర్రీ అన్నాడు. నాకు ఇవాళ సాటర్డే మా నేను తినను అని అంటే సరే అనేసింది. పాపం కర్రీ వండేసి పక్కన పెట్టేసింది. కానీ సోను ఏమంటారు, సర్వపిండి అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. విడిచిడు ఎట్లా చూస్తాడు. నువ్వు కూడా తిన్నావాలే సర్వపిండి? నువ్వు తిన్నావా? ఎట్లా చూస్తాను బుడ్డిగా? తిన్నావా నువ్వు సర్వపిండి? తిన్నావా? 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 ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు? చిమ్మా ఏంటివా? ఏం చేసినావు మనం అక్కడ వెళ్ళి? మాట్లాడు. ఇందాక మాట్లాడినావు కదా. చెప్పు చెప్పు చెప్పు. ఏం చేసినావు? అల్ల ఒక్కడే రాలే, మన ఇద్దరం వెళ్ళవా? మళ్ళీ పోదామా? మళ్ళీ పోదామా? నెక్స్ట్ వీక్ పోదామా? నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాం కదా చిన్ను. అవును కదా. ఎంత బాగా సపోర్ట్ చేశాడు తెలుసా అసలు. సైలెంట్గా ఉన్నాడు తెలుసా. ఎంత క్యూట్గా మస్తు అనిపిస్తుంది వాడిని. అడిగితే ఏందే? వింటానని చెప్పు, నీ ముచ్చట్లు వింటా చెప్పు. చెప్పు. ఓమా 2 నెలలండి, 2 నెలలు, 2 months అవుతుంది. వీడు ఇట్లా మాట్లాడతాడు అసలు. చూడు ఒక్కసారి చూపి. అసలు షాక్ అవుతున్నా చిన్ను. అన్న ఇట్లా మాట్లాడలేదురా, నువ్వే ఇట్లున్నావు. అవునా? నాకైతే ఎంత ఎంత క్యూట్ అనిపిస్తున్నావు అంటే, బుడ్డి కన్నా క్యూట్ బేట. చూసారా ఇలా ఉంటారా ఎవరైనా 2 months బేబీస్? అలా ఉంటుంది మా చిన్నోడితో. నాకైతే క్యూట్ అనిపిస్తాడు బుడ్డి కన్నా, క్యూట్ అనిపిస్తాడు బుడ్డి కన్నా. క్యా చెప్పువా? చెప్పు. గో. ఇంకా మా ఫ్రెండ్తో చాలా ముచ్చట్లు మాట్లాడుకున్న సోను. చాలా ఇయర్స్ అయిపోయింది మేమిద్దరం కలవక. మస్తు అనిపించింది తెలుసా. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. ఇది ఇవాళ వ్లాగ్. ఏం చేస్తామో, ఫ్రెండ్ని వీడియో తీయలేదు. తీయాలి అనుకున్నాను కానీ అక్కడ ఇంట్లో టైమే దొరకలేదు అసలు. మా ఇద్దరికి మాట్లాడడానికే సరిపోయింది. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకో వీడియోలో మా ఫ్రెండ్ని చూపిస్తాను. సో మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది, మేము ఎంత క్లోజ్గా ఉంటాం, ఎంత బాగా షేర్ చేసుకుంటాం, ఎంత బాగుంటాము అనేసి. సో వాళ్ళిద్దరు పిల్లలు, మా చిన్నోడు, మేమంతా కూడా ఇవాళ చాలా చాలా